రెడ్మీ ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఇది వచ్చేసి రెడ్మీ నోట్ 14 ఎస్‌ఈ. మీరు ఈ మొబైల్ కొనాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఈరోజు వీడియోలో ఈ రెడ్మీ నోట్ 14 ఎస్‌ఈ 5G సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ తీసుకొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెడ్మీ నోట్ 14 ఎస్‌ఈ 5G ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్ప్లే యూజ్ చేసినారు. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే ఇది. దీంట్లో మనకు పీక్ బ్రైట్‌నెస్ కూడా 2100 నిట్స్ దాకా పీక్ బ్రైట్‌నెస్ కూడా వస్తుంది. డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది ఇది. ఎందుకంటే మనకి డిస్ప్లే వచ్చేసి ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్ప్లే. దాంతోపాటు ఫ్రంట్ డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ యూజ్ చేసినారు. ఫ్రంట్ మనకు డిస్ప్లే కూడా స్ట్రాంగ్‌గానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. మెయిన్ కెమెరా 50 ఎంపీ సోనీ LYT 600 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. కెమెరా మాత్రం ఒక మంచి కెమెరా యూజ్ చేసినారు. ఎందుకంటే మనకి సోనీ సెన్సార్ విత్ ఓఎస్ కాబట్టి ఫోటోస్ కానీ వీడియోస్ కూడా మనకు చాలా బాగా వస్తాయి. సెకండ్ వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇది కూడా మనకు ఓకే అని చెప్పొచ్చు. దాంతోపాటు 2 ఎంపీ ఉంటుంది. మనకు అది ఉన్నోటే లేకున్నోటే మెయిన్ కెమెరా మాత్రం పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో సెల్ఫీ కెమెరా వచ్చేసి 20 ఎంపీ సెల్ఫీ కెమెరా యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్. ఇది వచ్చేసి డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లోన పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ ఫీచర్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 5110 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకు బాక్స్లో ఛార్జర్ అయితే రాదు. మీరు అడిషనల్గా ఛార్జర్ అనేది బై చేయాలా. ఇది మాత్రం ఒక మైనస్ అని చెప్పొచ్చు. మనకి బాక్స్లో ఛార్జర్ ఇచ్చింటే ఇంకా కొద్దిగా బెటర్ ఉంటుండే. దీంట్లో మనకు బాక్స్లో ఛార్జర్ అయితే రాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు దీంట్లో మనకు డ్యూయల్ స్పీకర్ వస్తుంది. విత్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది ఓన్లీ సింగిల్ వేరియంట్ వస్తుంది. 6GB ర్యామ్ ప్లస్ 128 వచ్చేసి 15,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు కార్డ్ ఆఫర్ వచ్చేసి 1000 రూపాయలు ఇచ్చినారు. ఈ 15,000 రూపాయలు ఈ మొబైల్ కొనొచ్చా లేదంటే ఈ మొబైల్ తీసుకోద్దండి. ఎందుకంటే మనకు సేమ్ ఫీచర్సే వేరే బ్రాండ్లో ఇంకా తక్కువ రేట్కి వస్తుంది. ఆ మొబైల్ వచ్చేసి పోకో M7 Pro 5G. మనకి యాక్చువల్గా రెడ్మీ, పోకో ఈ రెండు కూడా మనకు షామీ సబ్ బ్రాండ్స్. ఇవి రెండు కూడా సేమ్ మొబైల్స్ అని చెప్పొచ్చు. జస్ట్ మనకు బ్రాండ్స్ మాత్రమే చేంజ్ ఉంటాయి. ఇప్పుడు ఈ పోకో M7 Pro కూడా సేమ్ ఫీచర్స్తోనే ఉంది. దాంట్లో కూడా మనకు సేమ్ డిస్ప్లే, సేమ్ కెమెరా, సేమ్ పర్ఫార్మెన్స్, దాంతోపాటు బ్యాటరీ ఫీచరింగ్ మొత్తం కూడా సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. మనకి ఇంకా పోకో M7 Proలో వచ్చేసి ఛార్జర్ ఇంకా బాక్స్లోనే వస్తుంది. ఈ రెడ్మీలో అయితే ఛార్జర్ అయితే రాదు. పోకో M7 ప్రైస్ గురించి మాట్లాడితే అది మనకు 6GB ర్యామ్ ప్లస్ 128 వచ్చేసి 13,000 రూపాయలు పెట్టినారు. ఇంకా దీనికన్నా 2,000 రూపాయలు తక్కువ అది. దాంతోపాటు 8GB ర్యామ్ 256 వచ్చేసి 15,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 1000 రూపాయలు కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ అప్లై చేస్తే మనకు బేస్ వేరియంట్ పోకో M7 Pro వచ్చేసి జస్ట్ 12,000 రూపాయలకి వస్తుంది. దాంట్లో ఫీచర్స్ మాత్రం సేమ్ ఉన్నాయి. మీరు ఒకవేళ రెడ్మీ నోట్ 14 ఎస్‌ఈ తీసుకోవాలనుకుంటే ఇదే ప్లేస్లో పోకో M7 Pro తీసుకోండి. దాంట్లో మనకి ఇంకా ఛార్జర్ వస్తుంది. ప్రైస్ కూడా మనకు 2,000 రూపాయలు తక్కువగానే ఉంటుంది. ఇంతే కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.